ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాం కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలానే మంచి సైకాలజీ కూడా చెప్పడం జరిగింది ఈ రెండు వీడియోల్లో. మీకు వీలుంటే కనుక రెండు వీడియో వాచ్ చేసి ఈ వీడియోలోకి రండి, మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో ఒకటి పెట్టడం జరిగిందండి, బెస్ట్ స్ట్రాటజీ ఒకటి అయితే పెట్టడం జరిగింది. ఎందుకు ఈ వీడియో వాచ్ చేయాలంటే, అసలు ట్రేడింగ్ చేయాలన్నా మార్కెట్లో మనం ఉండాలన్నా మనకు ఒక మైండ్ సెట్ కావాలండి. ఒక మంచి మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా మార్కెట్ని చూడాలి అని చెప్పడం జరిగింది ఈ వీడియోలో. ఒకసారి ఈ వీడియో అయితే ఖచ్చితంగా చెక్ చేయండి, మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి. మన వాళ్ళు ఏవో స్ట్రాటజీలు వెతుకుతూ ఉంటారు కదా, అవి ఇవన్నీ చాలా స్ట్రాటజీలు చూస్తుంటారు కదా, ఆ స్ట్రాటజీలన్నీ అవసరం లేకుండా ఒకే ఒక స్ట్రాటజీ మార్కెట్లో వర్క్ అయ్యిద్ది అని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి ఖచ్చితంగా. ఈ వీడియోస్, ఈ కాన్సెప్ట్ వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ అయినా కాన్సెప్ట్ వీడియోస్ అయినా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. నిజానికి ఇవన్నీ కూడా 1 lakh పెట్టి మీరు ఎక్కడైనా కోర్స్ జాయిన్ అయినా ఇంత కంటెంట్ మీకు చెప్పరు. అలాంటిది మనం ఫ్రీగా చెప్తున్నారు అనేసి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ అలాంటి కంటెంట్ అయితే ఎవరు చెప్పరు, అది గుర్తుపెట్టుకోండి. వీడియోస్లో ఉన్న కంటెంట్ని అర్థం చేసుకోండి. అసలు మార్కెట్ని ఎలా చూడాలి, మార్కెట్ రియాలిటీ ఏంటి అని చెప్పాలని మాత్రం మనం ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగిందండి. అందుకని ఎవరు కూడా ఎంత కూడా కోర్స్ కంటెంట్ మనం అలాంటిది ఫ్రీగా చెప్తున్నాం. ఏదో పెట్టారు కదా అని నెగ్లెక్ట్ చేయకుండా దాంట్లో ఉన్న కంటెంట్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మనం యాసిడ్ మూవ్ అవుదాం. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. ఓకే, మనం నేనేం చెప్పుకున్నాం, మార్కెట్లో మనం బై సైడ్ ఉందామని ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ గమనించండి, ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఉంది, ఇక్కడ సెల్లింగ్ ఉంది. లైట్ గ్యాప్ అప్ కనుక అయితే, మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయితే ఆ సెల్లింగ్ ప్రెజర్ కొంచెం తగ్గినట్టు కాబట్టి మనం ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి అందుకే. ఓకేనా, ఇంకో మార్కెట్ ఏం జరిగింది, లైట్ గ్యాప్ అప్ అయింది, మార్కెట్ ఫాల్ అయిందా, కరెక్ట్ మనం అనుకునే జోన్ ఉందా, క్లోజింగ్ జోన్ ఇదిగోండి ఈ లైన్ దగ్గర. ఇక్కడ చూడండి ఫైట్ జరిగింది, మంచి హ్యామర్ వచ్చిందా, దాని తర్వాత చూడండి ఒక డోజీ మంచి హ్యామర్ వచ్చింది. మళ్ళీ ఇదంతా ఒక ఫైట్ కదా, ఇదంతా ఒక ఫైట్. దాని తర్వాత చూడండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ మనం ఈ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకుంటే దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. నేను అనాలిసిస్ చేసింది ఇక్కడ వరకు మాత్రమే ఉందండి. మనం కరెక్ట్గా చెప్పాలంటే మనం ఏమైనా అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పుకున్నాం. అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, బై ఎంట్రీ ఎక్కడ రావచ్చు అని చెప్పుకున్నాం. ఈ జోన్లో రావచ్చు, లేదా ఇదిగోండి ఈ లో దగ్గర ఈ క్లోజ్ ఉంది కదా, మన సపోర్ట్ జోన్ ఉంది కదా, ఇక్కడ మనకి బై ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఓకేనా, ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ ఏం జరగాలి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ నుంచి మనకి ఒక ఎంట్రీ ఇచ్చింది, అప్ సైడ్ వెళ్ళింది. నెక్స్ట్ ఏం జరగాలి, లో వచ్చి అప్ సైడ్ వెళ్ళాలి. ఓకేనా, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ ఏం జరగాలి, బయర్స్ ఇక్కడ అగ్రెసివ్గానే ఉన్నారు కదా, ఈ లో దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేయాలి. అలాంటిది ఏం జరిగింది, మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళకుండా డౌన్ సైడ్ ఫాస్ట్గా ఫాల్ అయిందండి. ఎవరైతే బయర్స్ మార్కెట్ అప్ సైడ్ తీసుకెళ్ళాలని ట్రై చేస్తారో వాళ్ళు ఫెయిల్ అయ్యారని మనకు అర్థమైపోయింది కదా, ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అయిపోయారని. ఓకే, అయినా సరే మనకి ఇక్కడ మనం ఒక బై ఎంట్రీ బై సైడ్ ఉన్నాం కదా, మనం ఈ జోన్ బ్రేక్ అవునంత వరకు కూడా మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం అనమాట. అది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇదిగోండి ఎప్పుడైతే మన లోలోకి వచ్చిందో ఇక్కడ కూడా మనకు బై ఎంట్రీ ఇచ్చింది. ఒకవేళ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకున్నా, ఇది కొంచెం మూవ్ వచ్చిందండి. ఇక్కడ ప్రాఫిట్ రావాలంటే మీరు సెలెక్ట్ చేసుకునే స్ట్రైక్ని బట్టి ఆప్షన్ బైరా ఆప్షన్ సెల్లరా అనే దాన్ని బట్టి మారిపోయిద్దండి. ఇక్కడ మీ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మారిపోతూ ఉంటుంది. మన అనాలిసిస్ ప్రకారం మనం ఎటు సైడ్ ఉండాలనుకుంటున్నాం, బై సైడ్ ఉండాలనుకున్నాం అనుకోండి, మనం ఈ లెవెల్ బ్రేక్ అవునంత వరకు బై సైడ్ ఉండాలనుకుంటే మనం మ్యాక్సిమం బై సైడే ఆలోచించాలి. చాలా మంది ఏం చేస్తారంటే, బిగినర్స్ కావచ్చు, లేదు కొంచెం మార్కెట్లో ఎక్కువ ప్రాఫిట్ తీయాలని చూసే వాళ్ళు ఏం చేస్తారంటే, మార్కెట్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ సెల్ ఎంట్రీ, ఇక్కడ బై ఎంట్రీ, ఇక్కడ బై ఎంట్రీ, ఇక్కడ సెల్ ఎంట్రీ అని అలా మారిపోతూ ఉంటారండి. మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుంది. ఇలా మారడం వల్ల ఏం జరిగింది చెప్పండి, మనం ఒకసారి ప్రాఫిట్ అవుతే ఒకసారి లాస్ వస్తే అలా ఓవర్ ట్రేడ్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా, మనకి ఏం కావాలి మార్కెట్లో, మనకి ఏం కావాలి చెప్పండి, మనకి ప్రాఫిట్ కావాలి, ప్రాఫిట్ మాత్రం కావాలి. ఇవన్నీ ఎందుకు, సెల్ చేస్తే ఏంది, బై చేస్తే ఏంది, ఆలోచించండి మీరే. సెల్ చేస్తే ఏంటి, బై చేస్తే ఏంటి, మనకు ప్రాఫిట్ కావాలి. ఓకే, ఇప్పుడు మనం బై సైడ్ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు బై సైడ్ మనం చెప్పుకున్నాం, బై సైడ్ తీసుకున్నా సెల్ సైడ్ తీసుకున్నా మన అనాలిసిస్ ప్రకారం మనం బై సైడ్ కదా. లేదు మీ అనాలిసిస్ ప్రకారం మీరు సెల్ సైడ్ అనుకోండి, తప్పలేదు, తీసుకోవచ్చు. కానీ మన అనాలిసిస్ ఎటుంటే మార్కెట్ మనం అండర్స్టాండ్ చేసుకున్నాం కదా, మనం ఎటు సైడ్ ఉండాలనేది చూసుకొని అటు సైడ్ ఉండడానికి ట్రై చేయాలి. లేదు ఇక్కడ ఒక బై ఎంట్రీ, ఇక్కడ ఒక సెల్ ఎంట్రీ, ఇక్కడ ఒక సెల్ ఎంట్రీ, ఇక్కడ ఒక బై ఎంట్రీ, సెల్ ఎంట్రీ అని అలా తీసుకున్నారనుకోండి, ప్రాఫిట్స్ ఎక్కువ రావాలని ఏం జరిగింది చెప్పండి, అనవసరంగా మీ మైండ్ డిస్టర్బ్ అయ్యిద్ది. అంటే మైండ్ సెట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏది తీసుకున్నా ప్రాబిలిటీయే. ఇప్పుడు నేను చెప్పాను మార్కెట్ పెరిగిద్దని, ఇక్కడ బై సైడ్ అనుకుంటాం, అలా తీసుకున్నా 50, ఇప్పుడు అలా తీసుకున్నా ప్రాబిలిటీయే కదా. లేదు మీకు నచ్చిన కాడ ఎక్కడో కళ్ళు మూసుకొని తీసుకున్నా సరే అది కూడా ప్రాబిలిటీయే కదా. రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు.
కాకపోతే మన మైండ్ సెట్ని కరెక్ట్ ఉంచుకోవడానికి ఈ అనాలిసిస్, ఈ సెటప్లు, మార్కెట్ అండర్స్టాండింగ్, సపోర్ట్ రెసిస్టెన్స్ ఏదైనా సరే మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండడానికి మాత్రమే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం రూల్స్ ఫాలో అవుతాం కాబట్టి ఇవన్నిటిని మనం వాడుకుంటాం అనమాట మార్కెట్లో. ఇది అందుకే మనం బై సైడ్ ఉండడానికి ప్లాన్ చేస్తాం. అనాలిసిస్ ప్రకారం మనం బై సైడ్ చెప్పుకున్నాం. ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి, మీరే చెప్పండి. బై ఎంట్రీలు ఎక్కడెక్కడ చెప్పుకున్నాం మనం, బై సైడ్ రావచ్చు ఎక్కడెక్కడ రావచ్చు అని చెప్పుకున్నాం. ఇక్కడ క్లోజింగ్ జోన్లో బై ఎంట్రీ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం, గ్యాప్ పై లోలోకి వస్తే. లేదు ఇంకోటి ఎక్కడ చెప్పుకున్నాం, ఇక్కడ చెప్పుకున్నాం. ఈ జోన్ దగ్గర కానీ ఇక్కడ కానీ బయింగ్ హెవీగా ఉంది కదా, లో వచ్చి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి ఈ జోన్లో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఇప్పుడు మార్కెట్ ఫాల్ అయితే మనం భయపడం, మన జోన్లోకి వచ్చినప్పుడు మన ఎంట్రీ కోసం వెయిట్ చేయగలుగుతాం. ఆ మైండ్ సెట్ రావాలి ప్రతి ఒక్కరికి. మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఇక్కడ సెల్ చేశారా ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ సెల్ చేసాం ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ సెల్ చేసాం ప్రాఫిట్ వచ్చింది, మీరు బై సైడ్ చెప్పారు, మీరు చెప్పిన కొద్దిగా వచ్చింది ప్రాఫిట్, అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మన అనాలిసిస్కి మనం కట్టుబడి ఉన్నావా లేదా, మనం అనుకున్నది మనం ఫాలో అవుతున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రాబిలిటీయే, కానీ మన రూల్స్ని మనం ఫాలో అవుతున్నాం అన్నది గేమ్ చేంజ్ అయిపోయింది. అది గుర్తుంచుకోండి, ఓకేనా. మనకి ఇంకా మ్యాక్సిమం ఎంట్రీలు కూడా రాలేదండి. బై సైడ్ మనం చెప్పుకున్న అయితే ఎంట్రీ ఏం రాలేదు, వచ్చింది అయితే ఇది ఒకటి వచ్చింది, లేదు ఒకవేళ తీసుకుంటే ఇక్కడ ఏమైనా వచ్చి ఉండొచ్చు అంతే. మ్యాక్సిమం బై ఎంట్రీలు ఏం రాలేదు మనకి ఇంకా. ఓకే, రేపైతే మార్కెట్ సెలవు కదా, హోలీ ఉండే, ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు అండి. ఓకే, మనం మండే అనాలిసిస్ పోదామా. మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం ఏం జరిగిందని. మన డైలీలో గమనించాడు ఏం జరిగిందో. మార్కెట్ ఫాల్ అయితే అప్ సైడ్ వచ్చిందా, ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవ్వాలనేది మనది. అంటే డౌన్ ట్రెండ్ ప్రకారం అవ్వాలి, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్ వచ్చి మళ్ళీ ఫాల్ అవ్వాలి. మనకి ఎక్కడ సిగ్నల్ ఇచ్చింది ఫాల్ అవ్వచ్చు అని, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది మార్కెట్ మనకి ఫాల్ అవ్వచ్చు అని. కానీ మళ్ళీ వాల్యూమ్ బిల్డ్ అయ్యి మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి, నిన్న కూడా మంచి వాల్యూమ్ బిల్డ్ అయ్యి అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. కానీ వాల్యూమ్ ఏం జరిగిందో, వాల్యూమ్ లేకుండా ఒక రెడ్ క్యాండిల్ పడింది కదా, అంటే మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉందని మనకి ఇండికేషన్ ఇస్తుంది. ఇక్కడ మనం ఓవరాల్ పిక్చర్ని చూద్దాం. ఇవాళ వదిలేసేయండి, ఇంతకుముందు జరిగిందని చూద్దాం. ఇక్కడ వరకు చూద్దాం. ఇక్కడ వరకు ఏం జరిగింది, మార్కెట్ అప్ సైడ్ వచ్చి ఇక్కడ చూసారా ఒక ఫైట్ జరిగింది అనుకోవచ్చా. అప్ సైడ్ వచ్చి బయర్స్ ఇక్కడ బై చేస్తున్నారు, మార్కెట్ అప్ సైడ్ తీసుకెళ్దాం, అప్ సైడ్ మూవ్ చేయాలని బయర్స్ బై చేస్తున్నారు అనుకుందాం. సెల్లర్స్ కూడా ఆల్రెడీ డౌన్ ట్రేడే కదా, హైలోకి వచ్చింది, సెల్ చేసుకుందాం అనుకుని సెల్ చేసుకుంటాను అనుకుందాం. ఇక్కడ ఒక ఫైట్ జరిగింది, ఇక్కడ ఫైట్లో బయర్స్ అయిపోయారని మనకు అర్థమైపోయింది. ఇంకా వాల్యూమ్ లేకుండా ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది, అంటే ఇప్పుడు దాకా ఎవరైతే బై చేశారో వాళ్ళు అయిపోయారనమాట. ఇంకా బయర్స్ అయిపోయారు. సింపుల్గా చెప్పాలని ఇంకా కొంచెం క్లియర్గా చెప్తా చూడండి. ఇప్పుడు మార్కెట్లో ఒక 300 పీపుల్స్ ఉన్నారనుకోండి, 100 ఏమో సెల్లర్స్, 100 పీపుల్ ఏమో బయర్స్ అనుకుందాం. ఇక్కడ ఈ రేంజ్ వరకు ఈ 100 సెల్లర్స్ సెల్ చేసుకున్నారు, 100 బయర్స్ బై చేశారు. వీళ్ళు అయిపోయారు ఇంకా, అంటే వీళ్ళు మార్కెట్ని మూవ్ చేయలేరు. మూవ్ చేయాల్సింది ఎవరు, మిగతా 100 వాళ్ళు ఉన్నారు కదా, 100. ఈ 100 పీపుల్ ఎటు మైండ్ సెట్ ఉంటే అటు మార్కెట్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, వాళ్ళు ఎటు సైడ్ ఉందనేది వాళ్ళు చెప్పారు మనకి. రెడ్ పడింది కదా, సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది కదా, మళ్ళీ వాల్యూమ్ కూడా లేదు, అంటే లోలో ఇప్పుడు మనం చూడండి ఈ లోలో దొరుకుతుంటే వాల్యూమ్ బిల్డ్ అయింది, మరి ఇప్పుడు లోలో దొరుకుతుంది, ఎందుకు బై చేయట్లేదు అంటే బయ్యర్స్ లేరనే కదా అర్థం. అలా అనమాట, అలా మనం అర్థం చేసుకున్నాం కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ మనకు అర్థమవుతుంది కదా, అందుకని మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. దాన్ని ఇంకా డీటెయిల్గా 5 minutesలో చూద్దాం. ఓకే, మనం 5 minutesలో కంప్లీట్ అవడానికి ఏం లేదండి, సింపుల్గా చూడండి. సెల్లింగ్ ప్రెజర్ హెవీగా కనిపిస్తుంది, ఇక్కడ గమనించండి. బయర్స్ ఎక్కడైతే కొంచెం హెవీగా ఉన్నారు అనుకున్న టైంలో కూడా వాళ్ళందరూ కూడా అయిపోయారని మనకు అర్థమైంది కదా, సెల్లింగే కనిపిస్తుంది కదా. ఇక్కడ వాళ్ళ మ్యాక్సిమం సెల్లింగ్ కనిపిస్తుంది, మరి ఏం జరగాలి, మళ్ళీ అప్ సైడ్ రావాలి ప్రైస్. బయర్స్ వీళ్ళు ఉండుంటే ఈ బయింగ్ ప్రెజర్ మనకి కనిపించుంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసేది, కానీ అవ్వలేదు కదా, వచ్చి డౌన్లో క్లోజ్ అయింది, అంటే డే లోలో క్లోజ్ అయింది. కాబట్టి మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకే, మనం మ్యాక్సిమం సెల్ సైడ్ ఉందని ప్లాన్ చేసుకున్నాం కదా. మన డైలీలో ఏం చెప్తుంది మార్కెట్, మనకి సెల్ సైడ్ ఉండమని చెప్తుంది కాబట్టి మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ హై బ్రేక్ అయితే హైలోకి రానివ్వండి, మనం ఈ జోన్లో ఉన్నాయి కదా ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు హై వచ్చినా సరే ఈ జోన్లో కూడా మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు మన జోన్లో. లేదు మార్కెట్ ఇంకా న్యూట్రల్ ఓపెన్ బ్రేక్ అయిందండి, లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయినా ఇక్కడ ఈ లో ఉంది చూసారా, ఈ లో బాగా వర్క్ అయింది కదా, ఇక్కడ మనకి మార్కెట్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకునే కంటే కూడా అప్ సైడ్ వస్తున్నప్పుడు ఈ జోన్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్ ప్రాబిలిటీతో ముందుకు వెళ్ళొచ్చు మనం. లేదు న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయిపోయింది అనుకో, లో బ్రేక్ ఫాస్ట్గా వచ్చేసింది అనుకోండి, మనకు కన్ఫర్మ్ అయ్యేది కదా ఇంకా లో వెళ్తుందని. ఈసారి హైలోకి వస్తున్నప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, హై జోన్లోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, అప్ సైడ్ వస్తున్నప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, లో బ్రేక్ హైలోకి వస్తుంటే. లేదు మార్కెట్ దగ్గర లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చూడండి అగ్రెసివ్ ఉంది కదా,
ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ కూడా చూడండి అగ్రెసివ్గా ఉంది, అంటే సెల్లింగే అగ్రెసివ్ కనిపిస్తుంది మనకి. కాకపోతే నిన్న వాల్యూమ్స్ రావడం వల్ల మనకి ఈ బయింగ్ అని వచ్చింది, మనం ప్రాఫిటబుల్లో ఉండడానికి అది మనకి హెల్ప్ చేసింది మన అనాలిసిసే. ఓకేనా, ఎవరైనా గుర్తుపెట్టుకుంటే ఎవరైనా ఓన్ అనాలిసిస్ చేయగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళ అనాలిసిస్ ప్రకారం మూవ్ అవ్వచ్చండి. మన అనాలిసిస్ ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు, వాళ్ళ అనాలిసిస్ ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది ఓన్లీ నేను ఎలా అనాలిసిస్ చేస్తున్నా, నాకు ఎలా ప్రాబిలిటీ పెరిగింది అని మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మన లైట్ గ్యాప్ అప్ అయినా సరే ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది కదా, మనకి ఫస్ట్ క్యాండిల్ సెల్లింగ్ ఉంది, ఇక్కడ కూడా ఉంది సెల్లింగ్ ఫాస్ట్గా ఉంది కాబట్టి హైలోకి వస్తుంటే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, లేదు హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగితేనే మనం ఆలోచించాలి ఎందుకు ఇంత సెల్లింగ్ ప్రెజర్ కూడా ఒక్కసారి అంత హై గ్యాప్ అప్ అయిందంటే అర్థం ఏంటి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చేమో అని మనకు వ్యూ రావచ్చు కదా. అందుకని కాకపోతే ఇక్కడ సెల్లింగ్ ప్రెజరే ఉంది కాబట్టి మార్కెట్ లోలోకి వస్తుంది, లోలోకి వస్తున్నప్పుడు మన జోన్లో క్లోజింగ్ జోన్ కానీ ఇక్కడ కానీ మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, హై గ్యాప్ అప్ జరిగినా అది చేద్దాం. లేదు అప్ సైడ్ వెళ్ళిపోయి లోలోకి వస్తున్నప్పుడు, హై వెళ్ళి లో వస్తున్నప్పుడు ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఎప్పుడు హై గ్యాప్ అప్ జరిగినప్పుడు మాత్రమే, హై గ్యాప్ అప్ జరగాలి, హైలో ఓపెన్ అవ్వాలి. లేదు లైట్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ జరిగితే మనకు కన్ఫర్మ్ అయినట్టే కదా. ఇంకా ఈ ఏదైతే లో ఇంపార్టెంట్ చూస్తున్నాం ఆల్రెడీ, ఆ లో బ్రేక్ అయినట్టే కాబట్టి సింపుల్గా హైలోకి వస్తున్నప్పుడు మనం సేల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగినా మనకి కన్ఫర్మ్ అయినట్టే కదా. ఆల్రెడీ డైలీలో కూడా మనకి ఓవరాల్ ట్రెండ్ అయితే సెల్లింగే ఉంది, మార్కెట్ ఫాలో అయితేనే ఉంది. అందుకని మనకి ఏమైనా రీట్రేస్మెంట్ వస్తుందేమో అనుకున్నాం, కానీ అదైతే ఫెయిల్ అయింది. వాళ్ళు ఫెయిల్ అయిందని మనకు అర్థమైంది కదా, నిన్న మొన్న అర్థమైంది మనకి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్పింది మార్కెట్. లేదు ఫాలో అవుతా అనేసి వాళ్ళు చెప్పింది కాబట్టి మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం, మనం జోన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకేనా, హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనకు కన్ఫర్మ్ అయినట్టు కాబట్టి ఈ జోన్లో మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, బై ఎంట్రీ దొరికితే ప్లాన్ చేసుకోవచ్చు. 22,222 మంచి లెవెల్ అండి, మంచిగా వర్క్ అయింది. ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేయొచ్చు, హైలోకి వస్తుంది సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదు ఇది బ్రేక్ అయినా సరే మనం సెల్ సైడే ప్లాన్ చేయాలి. ఇది బ్రేక్ అయ్యి లోలోకి వెళ్ళి అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మనం సెల్ సైడే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మండే అనాలిసిస్, సింపుల్గా సెల్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేద్దాం, మనకు బెటర్ ప్రాబిలిటీ ఉంటుంది. లేదు మీ అనాలిసిస్ మీకుంటే చెప్పాను కదా, మీ ఓన్ అనాలిసిస్ మీరు చేయగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనాలిసిస్ అసలు యూట్యూబ్ చూడకూడదండి. ఎవరైతే ఓన్ అనాలిసిస్ చేస్తున్నారో మార్కెట్ వాళ్ళు కరెక్ట్ అవుతున్నారో వాళ్ళు అసలు యూట్యూబ్ చూడకూడదు. వీళ్ళ వల్ల ఏం జరిగిందంటే మా వాళ్ళైనా ఇంకొకరి వాళ్ళైనా మీ అనాలిసిస్ మీకు డిస్టర్బ్ అయ్యిద్ది అనమాట. ఓకే వీళ్ళు ఏదో చెప్పారు, మీకు ఒక అనాలిసిస్ ఉంటుంది, మేము ఏదో చెప్తాం, అది మీకు అనవసరంగా మైండ్ డిస్టర్బ్ అయిపోయి మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ట్రేడ్ చేసేటప్పుడు. అందుకని ఎవరైతే ఓన్గా అనాలిసిస్ చేయగలుగుతున్నారో వాళ్ళ అనాలిసిస్ వాళ్ళు చేయొచ్చు. ఇది ఓన్లీ నా అనాలిసిస్, నేను ఇలా చేస్తున్నా, నా ప్రాబిలిటీ పెరుగుతుంది అని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని తీసుకొని ఎవరు కూడా బై సేల్ చేయడానికి అయితే కానే కాదు, బై సేల్ చేయమని అసలు ఎప్పుడు చెప్పను, ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది ఈ వీడియో. ఓకే, అలానే ఇవాళ క్వశ్చన్ అడుగుదాం. నిన్న క్వశ్చన్ అడిగాం కదా, ఇవాళ క్వశ్చన్ అడుగుతా. ఆ రెండు ఆన్సర్ మండే రోజు చెప్తా. ఓకేనా, ఓకే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది, లో వాల్యూమ్ వచ్చింది, తర్వాత హై వాల్యూమ్ వచ్చింది, దాని తర్వాత ఇంకా హై వాల్యూమ్ వచ్చింది. ఓకేనా, ఇంతవరకు హై వాల్యూమ్ వచ్చింది. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ పడింది, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ పడింది, కానీ పెద్ద వాల్యూమ్ వచ్చింది, కొంచెం పెద్ద వాల్యూమ్ వచ్చింది. వీటితో పోల్చుకుంటే ఇది కొంచెం పెద్ద వాల్యూమ్ వచ్చింది అనుకోండి. ఇది ఒక రెడ్ క్యాండిల్. ఓకేనా, ఇది ఒక రెడ్ క్యాండిల్, ఇక్కడ కొంచెం హై వాల్యూమ్ వచ్చింది. అప్ ట్రెండ్లో మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతూ ఇక్కడ ఒక హై వాల్యూమ్ వచ్చింది, రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి. ఈ రెడ్ క్యాండిల్లో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అనేది కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మార్కెట్లో రైట్ ఆర్ రాంగ్ అనేది అసలు విషయం కాదు. మన మైండ్కి ఆలోచన పెడుతున్నావా లేదా, మార్కెట్ గురించి మనం ఆలోచించగలుగుతున్నావా లేదా అన్నదే మీ అనాలిసిస్ని, మీ ట్రేడింగ్ మైండ్ సెట్ని మార్చగలిగిద్ది. మీరు ఆలోచన చేస్తేనే మీకు మార్కెట్ కనిపిస్తుందండి, లేదనుకోండి ఎప్పటికీ మీకు మార్కెట్ అయితే కనిపించదు. ఎప్పుడు ఇంకా అదే ఏదో వెతుకుతూ ఉంటారు, మార్కెట్లో ఏదో ఉంది అనుకుంటాం, అదేం ఉండదు మార్కెట్లో, మనకు కనపడదు అనమాట. అంతే, మనకు వచ్చిన వాళ్ళకి ఏమో మాకు కనిపిస్తుంది, కొత్తగా వచ్చే వాళ్ళకి అది కనపడదు. ఎప్పుడు కనిపిస్తుంది కొత్తగా వచ్చే వాళ్ళకి, దాన్ని చూసినప్పుడే కనిపిస్తుంది. అదే వీడియోలో చెప్పడం జరిగింది, ఇవాళ మార్నింగ్ పెట్టిన వీడియోలో అదే డీటెయిల్గా చెప్పాను నేను. ఓకేనా, అది కూడా ఒకసారి చెక్ చేయండి, ఆ వీడియో కూడా ఇంకో క్లారిటీ అయితే వస్తుంది మంచిగా. ఓకేనా, ఇది కామెంట్ చేయండి, ఇది నిన్నటిది రెండు కలిపి నేను మండే రోజు చెప్తా. అలానే ఏ స్పెషల్ వీడియో చేద్దాం అనేది కూడా కామెంట్ చేయండి. మ్యాక్సిమం కామెంట్ చేయడానికి ట్రై చేయండి, ఏ స్పెషల్ వీడియో చేద్దాం అనేది. దాని మీద ఎక్కువ కామెంట్స్ ఏది వస్తే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా, ఓకే ఈ వీడియోని ఎక్కడ దాల్సిన వీడియో మీకు నచ్చే ఉంటుంది లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.